స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతోంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ రిస్క్ తీసుకోలేని వాళ్ళు కొంతమంది కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా వాళ్ళ పోర్ట్ఫోలియోని ఎలా మెయింటైన్ చేయాలంటారు? సో వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మీరు చూస్తే మనం నెట్లో చూసినా ఎక్కడ చూసినా అందరూ హై రిస్క్ హై గ్రోత్ గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ పాపులేషన్ ఎవరంటే కన్జర్వేటివ్ మైండ్ సెట్తో ఉంటారు. ఎందుకంటే కష్టపడి సంపాదిస్తూ ఉన్నాము, దాన్ని నేను పోర్ట్ఫోలియో డౌన్ అవ్వడం నేను చూడలేను అనే వాళ్ళు చాలామంది ఉంటారు. హిడెన్, మనకు తెలియదు ఈ విషయం. బట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ చూసుకున్నా, నెట్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా హై రిస్క్ హై గ్రోత్ ఈక్విటీ, అందులో కూడా మిడ్ స్మాల్ క్యాప్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం మనం. బట్ వీళ్ళు ఎవరైతే తన సంపాదించిన ప్రతి పైసాని నాకు ఎఫ్డి కన్నా ఎక్కువ వచ్చినా చాలు, ఆరు సంపాదించిన డబ్బులు అలా ఉన్నా చాలు, ఆరు కొంచెం గ్రో అయినా చాలు, ఇన్ఫ్లేషన్ బీట్ చేసినా చాలు, ఐ డోంట్ వాంట్ హ్యూజ్ బికాజ్ ఐఎమ్ అర్నింగ్ ఎనఫ్ మనీ అనేవాళ్ళు నేను చాలామందిని చూస్తూ ఉంటాను నా ప్రొఫైల్లో. సో అట్లాంటి వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, వాళ్ళ కోర్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలనేది డిస్కస్ చేద్దాం. సో ఈ ఎవరైతే కన్జర్వేటివ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇన్వెస్టర్స్, ఎవరైతే నేను కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అనుకుంటారో, యూజువల్లీ వాళ్ళకేంటి రిటర్న్స్ అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్లని చెప్పి రిటర్న్స్ ఎఫ్డీ కన్నా తక్కువ రావద్దు. ఎందుకంటే ఎఫ్డీ ఈజీ లేజీ రెండు కూడా. ఎందుకంటే నువ్వు జస్ట్ ఒక ట్రాన్స్ఫర్ కొట్టేస్తే ఎఫ్డీలోకి వెళ్ళిపోతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి, అది 6 5.5 డిపెండ్స్ ఆన్ ద మార్కెట్, అది ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అందులో నువ్వు చేయాల్సిన ఎఫర్ట్ ఏం లేదు, ఇట్స్ ఎ లేజీ థింగ్. ఓకే, బట్ దాన్ని బీట్ చేయాలి. అట్లని చెప్పి టూ మచ్ బీట్ చేద్దామని పోతే రిస్క్. నా పోర్ట్ఫోలియో అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. ఇట్లాంటి యుద్ధం టైంలో 20% అయితే నేను నిద్రపోలేను. బికాజ్ నా యాటిట్యూడ్ ఈజ్ నాట్ టు టేక్ రిస్క్, నా యాటిట్యూడ్ ఈజ్ టు ఎర్న్ ద మనీ అండ్ కీప్ ఇట్ సేఫ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే కన్జర్వేటివ్గా హైబ్రిడ్ ఫండ్స్, అందులో కూడా హైబ్రిడ్లో కూడా మన దగ్గర మనం చూస్తే 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి ఈక్విటీ అగ్రెసివ్ హైబ్రిడ్ అంటాం. అందులో ఏంటి 65 to 75% ఈక్విటీకి వెళ్తుంది, ఓన్లీ 25 to 30% డెట్కి వెళ్తాం. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఇట్లాంటి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. సో ఏముండాలి అంటే కంపల్సరీ డెట్ హైబ్రిడ్ అంటాం. డెట్ హైబ్రిడ్లో ఏంటి 60 నుంచి 75% వరకు కూడా డెట్లో పోర్షన్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓన్లీ 20-30% మాత్రమే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాంటి మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళు ఇలా చేసుకుంటే ఏమవుతుంది, మీకు డెట్ కూడా 7 వరకు ఇస్తుంది. ఈ అడిషనల్ 30%, ఇందులో 70 అది పోను, 30% ఈక్విటీ వల్ల ఈ 7 అనేది 9-10 వరకు వెళ్తుంది. ఇట్ వోంట్ గో టు 11, 12, 13, 14, 15% ఇవ్వకపోవచ్చు, బట్ స్టిల్ 10 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆర్ 11 మ్యాక్సిమం. ఇది ఈక్విటీ పోర్షన్ బాగా రిటర్న్స్ ఇస్తే. సో నీ కోర్ పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ మొత్తం నీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఒక 20 లక్షలు ఉన్నాయి, నువ్వు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే 20 లక్షల్లో 60-70% ఈ కన్జర్వేటివ్ హైబ్రిడ్స్ అంటాం మనం దాన్ని, అందులో పెట్టుకోవాలి. అంటే 12-13 లక్షలు అందులో పెట్టుకోండి. సో మేజర్ పోర్ట్ఫోలియో ఈజ్ నీది స్టేబుల్ అయిపోయాక ఇంకొక 10% సేవింగ్స్ ఫండ్స్ అని ఉంటాయి. దే జస్ట్ గివ్ యూ, అందులో 10% ఈక్విటీ ఉంటుంది, 90% డెట్టే ఉంటుంది. 10% ఈక్విటీ అంతే, 90% డెట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ సేఫ్ అనమాట. ఇది కూడా ఒక 10-15%. సో క్లోజ్ టు 70-75% ఇది ఆల్రెడీ ఈ 2 ఫండ్స్తో నిండిపోయింది. నెక్స్ట్ కేటగిరీ ఏంటి, ఇందులో ఒక లార్జ్ క్యాప్ కానీ ఒక ఫ్లెక్సీ క్యాప్ కానీ ఒకటి పెట్టుకుంటే, ఒకటే ఫండ్, అదొక 10 నుంచి 15% మాత్రమే నీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే ఏంటంటే ఈ 8-9-10% దానికి కొంచెం బూస్ట్ ఇవ్వడానికి, ప్రాబ్లీ 11% వరకు పుష్ చేయడానికి, గ్రోత్ ఆస్పెక్ట్కి ఈ 10% ఆఫ్ పోర్ట్ఫోలియో ఒక మంచి పర్ఫార్మింగ్ లార్జ్ క్యాప్, ఒక మంచి పర్ఫార్మింగ్ ఫ్లెక్సీ క్యాప్ ఒక 10-15% పెట్టుకో. ఇంకా మిగిలితే ఒక మీడియం టర్మ్ డెట్ ఫండ్ అందులో పెట్టుకుంటే ఏంటంటే మన ఇమ్మీడియట్ అవసరాలకు కానీ వీటికి కానీ వస్తాయి. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి అకార్డింగ్ టు మీ షుడ్ హ్యావ్ ఏంటంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి, చాలా ఓవర్లుక్డ్ ఇవి. బట్ ఇవి దే ఆర్ బెటర్ దాన్ ఎఫ్డి.
ఎఫ్డీలో మనం 6.5 దగ్గర లాక్ చేసేయడం కన్నా కూడా ఈ కన్జర్వేటివ్ హైబ్రిడ్స్లో పెట్టుకుంటే ఏంటంటే నీకు రిటర్న్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. అట్లా నేను చెప్పి రిస్క్ ఎక్కువ తీసుకోవట్లేదు, నాట్ టూ మచ్ రిస్క్. నువ్వు ఇట్లాంటి మార్కెట్లు పడ్డా కానీ స్టిల్ క్లోజ్ టు నీ ఎఫ్డీకి దగ్గరకు వచ్చేస్తుంది. మార్కెట్స్ బెటర్ అయితే మళ్ళీ బీట్ చేస్తావు. సో నీకు నిద్ర పడుతుంది, పోర్ట్ఫోలియో స్టేబుల్ ఉంటుంది. ఇట్లా కోర్ పోర్ట్ఫోలియో ఇట్లా బిల్డ్ చేసుకుంటే మంచిది. దెన్ మేజర్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, మీరు కేటగిరీ బాగా చెప్పారండి, అంతా బాగుంది, బట్ ఇందులో నేను ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే క్వశ్చన్ రావచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ కూడా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ వర్క్ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్లో. కన్సిస్టెన్సీ. ఆల్వేస్ మీరు ఎప్పుడు నా వీడియోస్ విన్నా కన్సిస్టెన్సీ అనేది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. సో లుక్, మీ కేటగిరీలో ఒక 20-30 ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు 60 కంపెనీల పైన అయ్యాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, 60 పైన అయిపోయినాయి. ప్రతి కేటగిరీకి ఇప్పుడు 30 నుంచి 40-45 ఫండ్స్ నీకు ఆప్షన్స్ దొరుకుతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే, లుక్ ఫర్ ఫండ్ విచ్ ఇస్ కన్సిస్టెంట్. ఒక 3-4 క్వార్టర్లు, ఆరు కుదిరితే 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వరకు కూడా నీవు అనుకున్న ఫండ్ టాప్ 5-6లోనే ఉండాలి. అట్లా చెప్పి నంబర్ 1 అవసరం లేదు. ఒక్కసారి వస్తే నంబర్ 1 సరిపోదు. ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్లీ 2, 3, 4, 5, 6లోనే ఉండాలి. ఇట్ డజంట్ మ్యాటర్ ఇప్పుడు 5లో ఉంది కదా ఫండ్ ఫస్ట్ అని కాకుండా ఈసారి ఫస్ట్ ఉండొచ్చు. దట్ ఫండ్ ఇంతకుముందు క్వార్టర్స్లో ఎక్కడో 20-25లో ఉంది అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బి అగైన్ వొలటైల్ ఉండొచ్చు. సో కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సెకండ్, ఫండ్ మేనేజర్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్. మనం ఈక్విటీస్లో ఎట్లా అంటాం, ఏ కంపెనీస్లో ఎట్లాంటివి పెట్టారో ఇక్కడ కూడా అంతే. ఎటువంటి డెట్ ఉందనేది చూసుకోవాలి. ఈ డెట్ ఫండ్స్లో కూడా వాళ్ళు జనరేట్ చేసేది ఏంటి, బాండ్స్ కొంటారు. ఏ కంపెనీ బాండ్స్ ఉన్నాయి, ఏ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, ఏ AAA రేటెడా, AA రేటెడా, ఏ రేటెడ్, ఆర్ ఏ మైనసా, చాలా BBBయా, B-, రకరకాల రేటింగ్ ఫండ్స్ ఉంటాయి. సో నీకున్న ఫండ్లో ఏది ఎక్కువగా ఉంది, సో రేటింగ్ చూసుకోండి. అండ్ థర్డ్, ఆబ్వియస్లీ ఎక్స్పెన్స్ రేషియో చూడండి, మరీ మీనింగ్ఫుల్. అట్లని చెప్పి టూ బిగ్ పోర్ట్ఫోలియో ఉందా చూసుకోండి, ఏఎం ఉందా లేదా ఫండ్కి. మరీ పెద్దగా వద్దు, అట్లని చెప్పి మరీ చిన్నగా వద్దు. సమ్వేర్ ఇన్ బిట్వీన్, మేబీ 3,000, 4,000, 5,000, మ్యాక్సిమం 10,000 crores వరకు ఉంటే ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది, సైమల్టేనియస్లీ ఫండ్ స్టేబుల్గా ఉంటుంది. సో ఈ 3 చేసుకొని లాస్ట్ ఇంపార్టెంట్, ఈ ఫండ్ నీ సూటబిలిటీ అవుతుందంటే చూస్ చేసుకోవడం, అలొకేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మీకు టెంపరీగా ఏదైనా డబ్బులు వచ్చి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నా దాన్ని నాన్ కోర్, నేను చెప్పినంత కోర్ పోర్ట్ఫోలియో, నాన్ కోర్లో 1-2 మిడ్ స్మాల్ కావాలంటే పెట్టుకోండి, ఏది స్మాల్ పోర్షన్కి. అంతే తప్ప నువ్వు యాజ్ అ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్కి యూ షుడ్ హ్యావ్, నేను చెప్పిన బిల్డ్ చేసుకుంటే నువ్వు మార్కెట్స్ హెచ్చు తగ్గులు ఉన్నా సరే, ఇట్లాంటి యుద్ధ సమయాలు ఉన్నా సరే నీ పోర్ట్ఫోలియో అంత వోలటైలిటీ ఉండదు. సో దేర్ బై ఏంటంటే అంటే థింకింగ్కి ఏదైతే, నీ మైండ్ సెట్కి ఏదైతే నేను రిస్క్ ఎక్కువ తీసుకోను, నాకు ఎఫ్డి కన్నా ఎక్కువ వస్తాయి, సంపాదించింది చాలా మంది ఉంటారు గవర్నమెంట్ ఆఫీసర్స్, కొద్దిమంది బిజినెస్ ఉమెన్ చూస్తాము, బిజినెస్ మెన్ కూడా చాలా మంది బిజినెస్లో మేము సఫిషియెంట్గా సంపాదించాం, ఈ డబ్బుల్ని అలాగే కాపాడినా ఎనఫ్ అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో పెట్టుకోవచ్చు. ఇది ఉందని మ్యూచువల్ ఫండ్లో ఇలాంటి పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసుకోవచ్చు అని చాలా కొద్ది మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అంటేనే ఈక్విటీ, స్టాక్ మార్కెట్ అనే మైండ్ సెట్, పర్సెప్షన్ చాలా మందికి ఉంది. సో హోప్ఫుల్లీ ఇట్లాంటి ఉంది కాబట్టి ఈ యూటిలైజ్డ్ కేటగిరీస్ అంటాను నేను, వాటిని కూడా మనం ఫోకస్ పెట్టుకొని మంచి పెద్ద యాక్చువల్ అడ్వాంటేజ్ ఏంటంటే కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియోలో యూ కెన్ హ్యావ్ ఈవెన్ బిగ్గర్ పోర్ట్ఫోలియోస్ వితౌట్ వరీస్. మామూలుగా ఏంటంటే ఒక 4-5 కోట్లు మార్కెట్లో పెట్టి ఇట్లాంటి టైంలో 15-18% పడిపోతే భయం వేస్తుంది. నువ్వు స్మాల్ క్యాప్ హెవీగా పెడితే 30% పడిపోయే అవకాశాలు ఉన్నాయి, 20% పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఎంత కన్జర్వేటివ్, ఎంత నువ్వు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయినా అంత పడిపోతే నీ గుండె నిబ్బరంగా ఉండదు. వెరాజ్ నువ్వు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్, నీ మైండ్ సెట్ కన్జర్వేటివ్, పోర్ట్ఫోలియో కన్జర్వేటివ్గా కరెక్ట్గా బిల్డ్ చేసుకొని 5 కోట్లున్నా 10 కోట్లున్నా అంత పెద్ద వొలటిలిటీ ఉండదు. సో నువ్వు ఎక్కడో రియల్ ఎస్టేట్లో ఎక్కడో పెట్టి దాన్ని అమ్మడానికి, లిక్విడిటీకి, సేఫ్టీకి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలుగుతాననే భయం కన్నా ఇట్లా కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియోస్ కూడా, కోర్ పోర్ట్ఫోలియోస్ మంచిగా బిల్డ్ చేసుకుంటే పెద్ద అమౌంట్, 5 కోట్లు 10 కోట్లు ఇట్ డజంట్ మ్యాటర్. బికాజ్ లాట్ ఆఫ్ కంపెనీస్ కూడా వాళ్ళ, ఇప్పుడు ఎగ్జాంపుల్ రిలయన్స్ లాంటి కంపెనీస్ కానీ, పెద్ద లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీ క్యాష్ని కూడా ఇట్లాంటి ట్రెజరీ ఆపరేషన్స్ చేసుకొని, లిక్విడ్ ఫండ్ కానీ ఇట్లాంటివి పెట్టుకొని
అవసరానికి తగ్గట్టు కొన్ని షార్ట్ టర్మ్కి అయితే లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకొని, డెట్ ఫండ్స్ లేదంటే డెట్ ఫండ్స్లో పెట్టుకొని దాని తగ్గట్టు బిల్డ్ చేసుకుంటాయి, ఎందుకంటే అవసరానికి తగ్గట్టు. సేమ్ వే ఇఫ్ యు ఆర్ ఎ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ మ్యూచువల్ ఫండ్లో కూడా ఉంది. డోంట్ ఇగ్నోర్ ఇట్. డెట్ ఫండ్స్ అంటే ఏదో అలా చూడకండి, ఎందుకంటే డెట్ ఫండ్స్తో ఇంకో వన్ లాస్ట్ థింగ్ చెప్తాను, ఎందుకు కన్జర్వేటివ్గా బిల్డ్ చేసుకోవచ్చు పెద్ద పోర్ట్ఫోలియో అంటే, ఎఫ్డీలో పెడితే ప్రతి సంవత్సరం మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సిందే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే, ఇంట్రెస్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఆటోమేటిక్గా నీ బ్యాంక్ డిడక్ట్ చేసుకుంటుంది ప్రతి సంవత్సరం నీకు డిపాజిట్ చేసేప్పుడు ఇంత పర్సెంటేజ్ 10, 20, 30 నీ ఇన్కమ్ బట్టి నువ్వు అంత కట్టాలి. వేరాజ్ డెట్ ఫండ్స్లో అదే ఎఫ్డీ బదులు ఇందులో పెట్టుకుంటే అంటిల్ యూ విత్డ్రా నీకు ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎప్పుడు పడుతుంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 years అండ్ బిలో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2+, 3+, డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ ఫండ్ మనం ఇన్వెస్ట్ చేస్తున్న దాన్ని బట్టి. సో టాక్సేషన్ వరీ ఉండదు, కన్జర్వేటివ్గా ఉంటాము. మ్యూచువల్ ఫండ్లో ఇవి కూడా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఇది చూస్ చేసుకొని పెద్ద పోర్ట్ఫోలియోస్ కానీ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకుంటారని ఆశిస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్ Thank సోషల్ పోస్ట్ వచ్చినందుకు.